జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఎలా ఉందంట? ఆయన ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ అండి. ఆ! ఆయన నాకే చెప్పారు ఒకసారి లిఫ్ట్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు, హ్మ్. అన్నా ఆ! ఇప్పుడు మనం ఇదంతా టీ20 ఆడుతున్నాం. ఇది ఇంత టీ20. పూర్వంలో లాగా లిమిటెడ్ ఓవర్స్ కాదు, టెస్ట్ మ్యాచ్ అంతకుండా కాదు. హ్మ్. ఇది టీ20 క్రికెట్ మ్యాచ్. హ్మ్. ఏ రోజుకి ఆ రోజే మన పర్ఫార్మెన్స్ హ్మ్. అని ఒక దృక్పథంతో ఆయన ఉండేవారు. అవును. దాంతో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసేసుకోవాలి. అది. అంతేగాని హ్మ్. ఈ నిర్ణయం బాగా నలగాలి, నలుగురిని సంప్రదించాలి, హ్మ్. అందరినీ తెలుసుకోవాలి, అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి, హ్మ్. ఇంకా లోతుగా పోవాలి. ఇతనికి అనుభవం ఉందా, మనకు సలహా ఇస్తున్న వాడికి అనుభవం ఉందా, హ్మ్. ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, హ్మ్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవరికి మంచి అనుభవం ఉన్నది హ్మ్. వాళ్ళని సంప్రదిద్దామా, హ్మ్. ఇలాంటి ఆ దూరపు ఆలోచన అదే. నాకు కనిపించలేదండి. హ్మ్. ఒక నిర్ణయం తీసుకోవాలి, అది. నీకు బాగా తెలుసని నేను భావిస్తున్నాను కాబట్టి నిర్ణయం తీసేసుకోవడమే. కొన్నిసార్లు ఆయన ముందుగానే ఆలోచన చేసేవాడు, హ్మ్. మరి ఆ నిర్ణయం మంచిది అని భావించేవాడు, హ్మ్. ఆ నిర్ణయాన్ని ప్రకటించేసేవాడు. అది. సపోజ్ మనం దాన్ని ఏమన్నా సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ! అది వద్దన్నా అది పక్కన పెట్టేసి అది అయిపోయింది అలాగో, హ్మ్. ఇంకేమైనా ఉంటే చెప్పు అనేవారు. అది. సో ఆ విధంగా ఈయన క్విక్ డెసిషన్ మేకింగ్, అవును. ర్యాపిడ్ ఫైరింగ్ లాగా ఉండేది ఈయనతో. అవును. అన్నీ త్వరగా నిర్ణయాలు చేసేసేయాలి. హ్మ్. అంత త్వరగా నిర్ణయం చేసిన తర్వాత హ్మ్. అమలు చేసినప్పుడు సమస్యలు వస్తాయేమో కదా ఆ! అని మనం చెప్తే ఆ అవును. తర్వాత చూద్దాం, అమలు చేసినప్పుడు చూద్దాం ఓకే. అనేవారు. కానీ హ్మ్. అందుకే మనం చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో హ్మ్. అనేక ఆర్డర్స్ కోర్టు కొట్టేయడం కానీ, అవునండి. స్టే ఆర్డర్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా అండి. అవన్నీ కొంచెం మరి ప్రభుత్వానికి అది పరాభవం కింద భావించాలి హ్మ్. యాక్చువల్గా. హ్మ్. బట్ ఆయన దృష్టి ఇలా ఉంటుంది, ఆయన ఆలోచన అలా ఉంటుంది. అది ఆయన శైలి అండి. అయితే సార్ ఇప్పుడు మీరు ప్రజల దగ్గర మీరు ఆఫీసరే, రాజకీయ నాయకులు కూడా మీరు ఆఫీసరే. ఎవరైనా మినిస్టర్లు కానీ లేదంటే ఎమ్మెల్యే కానీ అన్నయ్య, తమ్ముడు, బాబాయ్ అలా అంటానికి అవకాశం ఉందా సార్? అంటే ఇవన్నీ కొన్ని ఒక ప్రాంతీయ మాండలికాలు, ఆ. ఆ ప్రాంతంలో అలా పిలుస్తారు. ఆ. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో మన పిల్లలు ఉమ్. మన పక్కింటి వాళ్ళని మామయ్య గారు, అత్తయ్య గారు, ఆ. లేదా బాబాయ్ గారు ఇలా ఏదో ఒక వరుస పెట్టి ఆ. ఇది పిలిచే ఒక అలవాటు మనకు ఉన్నది. ఓ ప్రిన్సిపల్ సెక్రటరీని పట్టుకుని బాబాయ్ గారు, అన్నయ్య గారు, తమ్ముడు అని అంటా అలాగా అలాగే. ఇది సామాన్యమైన విషయం కాదు. ఆ. అది కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటుంది విన్నప్పుడు. ఉమ్. కానీ బహుశా ఆ ప్రాంతానికి అది అలవాటేమో, ఆ. వాళ్ళందరినీ అలాగే పిలుస్తారని చెప్పి మనం అనుకోవడం. ఉమ్. నేను అలా అనుకునేవాడిని అండి. అంటే మాకెలా తెలిసేది అంటే ఇదివరకైతే తెలిసేది కాదేమో, హ్మ్. ఈ టీవీలో కనబడిపోతుందండి క్లియర్గా. అవునండి, అవును. అన్న అన్న, తమ్ముడు తమ్ముడు, ఎలాగ బాబాయ్ అలాగే. ఇవన్నీ కూడా కొన్ని అలవాట్లు, ఉమ్. ఆ ప్రాంతీయ అలవాట్లు, వాళ్ళ కట్టుబొట్టు లాగా ఇది కూడా ఒక రకమైన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది సమయ పాలన చాలా గొప్పగా ఉండేదండి. ఉమ్. ఆయన ఒకవేళ ఒక మీటింగ్కి అరగంట సమయం పెడితే ఓకే. 28వ నిమిషానికి మీటింగ్ క్లోజ్ చేసేవారు. కరెక్ట్గా ఆ మీటింగ్ అయిపోతుంది అని మనం ఉమ్. ఎక్కడ అనుమాన పడవలసిన అవసరం లేదండి. ఉమ్. ఆయన 10ంటికి సమావేశం అంటే ఉమ్. 5 నిమిషాలు ముందే వచ్చి కూర్చునేవారండి. ఉమ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన మొట్టమొదటి సమావేశం అలాగే జరిగిందండి. ఉమ్. మొట్టమొదటి ఫస్ట్ మీటింగ్ ఆయనతో జరిగినప్పుడు మేమందరం కూడా అటు తిరిగి ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆయన రావడానికి టైం పడుతుందండి, ఏదో మనకి టైం అయితే చెప్పారు 10ంటికి, ఉమ్. 10ంటికి ఎక్కడ వస్తారులే ముఖ్యమంత్రి గారు ఉమ్. అని మేము అందరం అటు తిరిగి ఏదో మాట్లాడుకుంటున్నాం మాలో మేము, ఉమ్. ప్రధాన కార్యదర్శి గారు, మేము అందరం కూడా. ఉమ్. ఒక్క నిమిషం ఎవరో వెనక్కి చూడంగానే ఆయన వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ. ఆ. ఆ విధంగా ఆ. రాజశేఖర రెడ్డి గారు ఉండేవారండి. ఆయన మంచి సమయ discipline పాలన అంటే ఉన్నవారు. సమయ పాలన. ఉమ్. ఒకవేళ ఆయన నిర్ణయించిన సమయంలో ఉమ్. ఆ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోలేకపోతే ఉమ్. ఆయన క్లియర్గా చెప్పేవారండి, మనం ఇవాళ అనుకున్న సమయం అయిపోయింది, ఉమ్. మీరు మళ్ళీ తయారవ్వండి, ఉమ్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మళ్ళీ ఇంకో సమావేశం పెడతాను, ఉమ్. ఇవాళ ఇంతటితో సమావేశం ముగించేద్దాం ఓకే. అని చెప్పేసేవారండి. అంటే సమయానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఉమ్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సమయ పాలన మీద ఉమ్. కనీసం 300-400 మంది ఉమ్. వాళ్ళ సమయాలని వాళ్ళు పాలించడానికి అవకాశం ఉంటుందండి. అవును. ఈయన దగ్గర ఆలస్యం అయిందనుకోండి, ఉమ్. ఈ 300-400 మందికి అది ఒక రకమైన చేంజ్ అయిపోతుంది. అంతేనండి. ఆ ప్లాన్ ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లు పోతాయి, వాళ్ళు పిలిచిన విజిటర్లు పాపం ఇంకా వెయిట్ చేస్తారు, అవన్నీ కూడా డిలే అయిపోతాయి. అది బహుశా దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా సమయపాలన అంటే సమయపాలన అండి, ఆ విధంగా ఉండేది. కొద్దిగా ఆయన కక్షపూర్తి చర్యలు ఏమైనా ఉన్నాయంటారా వైఎస్ రాజశేఖర రెడ్డి? ఎక్కడ కనిపించేవి కాదండి. ఆ. ఆయన ఇన్ఫ్యాక్ట్
ఏ మీటింగ్కి వెళ్ళినా మొదట ఒక 2-3 నిమిషాలు చాలా పర్సనల్గా మాట్లాడేవారు. సడన్గా ఏమిటి ఎల్వి ఇవాళ నీ చొక్కా చాలా బాగుంది అనేవారు. సో మనం ముఖ్యమంత్రి మన చొక్కాని చూస్తాడో మనం ఇప్పుడు అనుకోం కదా. మనం మీటింగ్ వెళ్తాం, మనం ఆ మీటింగ్ ఎజెండా అది ఎలా ఉంటుందో ఏమిటో, ఆయన ఎలా అంటారో, ఒప్పుకుంటారో ఒప్పుకోరా, ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన విషయాలు వస్తాయా ప్రస్తావనకి, మనం ఏదో వివిధ ఆలోచనలతో వెళ్తాం. ఆయన ఉన్నట్టుండి చూసి ఏంటి ఎల్వి నువ్వు సనపడిపోయి ఏమిటి అని అడిగేవారు. మనం దానికి కొంచెం ఉక్కిరి బిక్కిరి అవుతాం, మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అందులో మేము అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసాం. ఆయన చాలా చాలా ప్రొఫెషనల్గా ఓన్లీ ఎజెండా దాని మీద ఆయన ఉంటారు, అటు ఇటు వెళ్ళే ప్రసక్తి ఉండదు. చాలా లోతుగా అధ్యయనం చేయడం, అందరినీ కూడా లోతుగా అధ్యయనం చేయమనడం ఆయనతో ఉండేది. సమాచారం 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 టన్నుల కొద్దీ ఆయన సమాచారాన్ని స్వీకరించేవారు. ఎవరండి? మన చంద్రబాబు నాయుడు గారు. సో మేము అట్నుంచి మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన టు ద పాయింట్, మన అభిప్రాయం ఏమిటో తెలుసుకునేవారు. ఇద్దరు అభిప్రాయాలతో కనుక విభేదిస్తుంటే మీటింగ్లో ఒక ఫైనాన్స్ ఆఫీసరు ఇంకొక ఆఫీసరు, మీ ఇద్దరి మధ్యన కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి, నేను ఎవరో ఒకళ్ళ వంక వంతపాడి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు, కాబట్టి ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేద్దాం, మీ ఇద్దరు మాట్లాడుకోండి, మళ్ళీ ఇంకోసారి రండి అప్పుడు మీటింగ్ పెట్టుకుందాం అని పరిష్కారం చేసేసేవారు. సో వెరీ ప్రాక్టికల్, టైం కాన్షియస్, ఇన్ఫార్మల్గా ఉండేవారు, నవ్వుతూ కూర్చునేవారు, చాలా సూక్ష్మంగా ఆయన గ్రహించేవారు మనం చెప్పిన విషయాలు, దానికి ఉండే పర్యవసనాలను వెంటనే ఆలోచన చేయగలిగేవారు. సో ఆయన ఒక రకమైన శైలితో రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. ఇలా ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారు అంటే అదే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఎంత సమయం అయినా కూడా దాన్ని చాలా లోతుగా పరిశీలన చేసేవారు. అదే వాళ్ళు మేము టీవీలో చూసామండి, పొద్దున్న మొదలు పెడితే ఈవినింగ్ వరకు లంచ్ అలాగా, తర్వాత ఈవినింగ్ అంటే ఆయనకి ప్రభుత్వ నిర్ణయమే చాలా ప్రధానమైనది, ఆ తీసుకున్న నిర్ణయం తొందరపాటుగా తీసుకున్నారు అనే అభిప్రాయం కలిగించకూడదు. అలాగే ఎవరెవరు దీంట్లో ఈ పనిలో మనకి ఉపయోగపడతారో, ఎవరిని సంప్రదించాలో వాళ్ళందరినీ సంప్రదించాలి, ఎవరిని పక్కన పెట్టడానికి లేదు. ఇలా కొన్ని సూత్రాలు ఆయన మనసులో ఆయన పెట్టుకున్నారు. ఇంకా అలసట అన్నది లేదు. మనిషి ఒకసారి సమావేశంలో కూర్చున్నారంటే ఆయనలో కదలిక ఏమి ఉండదు. ఒక కుర్చీలో ఒకలా కూర్చున్నారంటే ఆ 3 గంటలు 6 గంటలు అదే పోస్చర్లో మీటింగ్ అంతా కూడా ఆయన చేస్తారు. అంత ఓపిక, ఆ విధంగా సమావేశాల్లో ఆయన ఉండేవారు. రాత్రి అయిపోయింది, 12 అయింది, ఆ టైంలో కూడా ఇంకా డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు ఆయన. ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవచ్చు కదా అనే ధోరణి ఉండదు. అది ఆయన శైలి, ఆ విధంగా చేసేవారు. అలాగే ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉన్నదా, లేదా ఇదేనా, ఇది అంతిమ స్థాయికి మనం చేరామా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, ఇంకా ఏమన్నా దీంట్లో నగిషీలు చేయొచ్చా, ఇంకా ఏమన్నా కొత్త అంశాలు ఏమన్నా చేర్చచ్చా, అమలు చేసే ముందు ఇంకా ఏమైనా ఆలోచన చేయొచ్చా, వాళ్ళని సంప్రదించచ్చా, వీళ్ళని సంప్రదించచ్చా, ఇలాగ బహుముఖంగా ఆయన ఆలోచన చేసేవాడు. అది ఆయన శైలి. ఇలా ఒక్కొక్క సీనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసేది లేదు. ఆయన ఆ విధంగా వ్యవహరించేవారు. అధికారులతో నేరుగా మాట్లాడేవారు. ఒక అధికారి కనుక మంచి పలుకుబడి, నిజాయితీ మనిషి అనే ఒక పలుకుబడి ఉంటే ఆ అధికారి ఏం చెప్పినా కూడా వినేవారు. ఆ విధంగా ఆయన ప్రవర్తించేవారు. ఆయన్ని మనం విమర్శించిన ఎదుటపడి మీరు చెప్పింది తప్పు అన్నా కూడా ఆయన ఏమనేవారు కాదు. ఆ అధికారి కనుక మంచి ఒక పలుకుబడి ఉండి ఇతను నిజాయితీ పరుడు అనే ఒక పేరు కనుక ఆయనకి ముందుగా తెలిస్తే ఆ విధంగా ఆయన ఉండేవాడు. ఆయన జిల్లాలకి పర్యటనకు వచ్చినప్పుడు చాలా చాలా సింపుల్గా ఉండేవారు, నేరుగా మాట్లాడేవారు. మనం బ్రీఫ్ చేస్తున్నప్పుడు ఎంతో ఆసక్తితో మనం చెప్పే విషయాలన్నీ కూడా స్వీకరించేవారు. తెల్లవారుజామున 3 గంటలు లేచేవారటండి ఆయన. అవునండి. 5 గంటలు రండి, 6 గంటలు కొద్దిగా ఇబ్బంది అవుద్ది కదా సార్ మీ ఆఫీసర్లు? అంటే ఆఫీసర్లకి అలవాటు లేదు, దానివల్ల కొంత ఆఫీసర్లకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఇవాళ నేను సూర్యోదయం కంటే ముందు రోజు లేస్తున్నానండి. ప్రతిరోజు 4:30కు నేను లేస్తున్నాను. పొద్దున్నే లేచి నేను చేయవలసిన దైనందిన కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు చాలా హాయిగా ఉంది.
సర్వీస్లో ఇది బహుశా చేయడానికి ఇబ్బంది ఉందేమో కానీ ఇవాళ నాకు చాలా బాగుంది. కాబట్టి అదొక అలవాటు కింద మారితే అధికారులకి సమస్య లేదు. అధికారులందరికీ అలాంటి అలవాట్లు ఉండవు కదా, దాంతో పాపం వాళ్ళు చాలా సమస్యలకి అంటే ధైర్యం చేయలేకపోయారు. అంటే నేను రానండి, ఆ టైం కుదరదండి అంటే ఆయన పాపం అంటే కొంచెం చెప్పేవాళ్ళు. ఆయన కూడా అందరినీ రోజు పిలిచేవారు కాదు. అలాగే పిలిచిన వాళ్ళందరికీ పొద్దున్న 5ంటికే చాలా గొప్ప పలహారం పెట్టేవారు. వాళ్ళందరూ 5ంటికి 5:30కి మేము తింటాం సార్ అని చెప్పేవారు. కానీ ఆయన దగ్గరుండి వాళ్ళందరికీ పలహారం వాళ్ళందరికీ ఇచ్చేవారని చెప్పి వినేవాడిని. ఆయన పర్సనల్ లెవెల్లో చాలా ఔదార్యంతో ఉండేవారు. చాలా గొప్ప మనస్సు వారిది. ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన గురించి ప్రజలకు ఎక్కువ తెలియదండి. తక్కువ. ఎందుకంటే అంటే ఉన్నా కూడా ఆయన ఎప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకునేవారు కాదు. నిరాడంబరంగా జీవించారు, ప్రిన్సిపల్స్ మీద జీవించారు. ఆయన ఒక హాకీ మ్యాచ్ చూడటానికి వెళ్ళినప్పుడు ఆ మ్యాచ్కి కావాల్సిన టికెట్ కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడేవాడు. అలాంటి వ్యక్తి, చాలా చాలా గొప్ప వ్యక్తి. ఒకానొక సందర్భంలో ఆయన దగ్గర సిపిఆర్ఓ కింద పనిచేసిన గజ్జల మల్లారెడ్డి గారు వావిలాల గోపాలకృష్ణయ్య గారికి నాకు ఆయన గురించి ఒక పర్సనల్ సంఘటన చెప్పారు. చాలా చాలా పర్సనల్ సంఘటన, అది వివరంగా మనం మీడియాలో చెప్పడానికి లేదు. కానీ దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏమిటంటే ఆయన ఒక ప్రిన్సిపల్కి కట్టుబడి ఉన్నారండి. అది మనం ఎవరినైనా విమర్శించాలన్నా కూడా వాళ్ళ ప్రజా జీవనం గురించి మనం విమర్శించాలి, కానీ వాళ్ళ ఆంతరంగిక విషయాల గురించి మనం మాట్లాడకూడదు అనే ఒక తెర వేసేవారండి. అతని పబ్లిక్ లైఫ్ గురించి మాట్లాడదాం, అంతేగాని ప్రైవేట్ లైఫ్, అతని ఇంట్లో చేస్తున్నది ఏమిటి, అతని పడగదిలో చేస్తున్నది ఏమిటి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం ఎందుకు చూడాలి? అంటే అది ఇద్దరు పెళ్ళాలా, ముగ్గురు పెళ్ళాలా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ విషయాల గురించి మనం మాట్లాడకూడదు. అతని ప్రజా జీవనం గురించి, అతని ప్రజలకి ఏ విషయాలు చెప్తున్నాడు, దాంట్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి అని స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి సంబంధించిన విషయంలో వారు ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా గజ్జల మల్లారెడ్డి గారు నాకు వావిలాల్ గారికి ఒకసారి చెప్పారు. కాబట్టి దాన్ని బట్టి ఎలాంటి ఔదార్యం, ఎలాంటి విశాల దృక్పథం పెద్దల కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిలో ఉందో మనం గమనించాలి. అలాగే నేదురుమర్రి జనార్దన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్గా చేసేవాడిని. ఆయన జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన చాలా వివరంగా చెప్పింది ఏమిటంటే, హెలికాప్టర్లో వస్తున్నాడు ఆయన, జిల్లాలో 4-5 ప్రాంతాలకు వెళుతున్నారు, 2 మంత్రులు ఉన్నారు జిల్లా నుంచి. ఆయన స్పష్టంగా ఏం చెప్పారంటే, హెలికాప్టర్లో 3కి చోటు ఉంటుంది, నేను ఒక్కడిని ఎలాగో ఉంటాను, నాతో పాటు జిల్లా కలెక్టర్ తప్పనిసరిగా ఉంటాడు, మీ 2 మంత్రుల్లో ఎవరో ఒకళ్ళు ఒక భాగం, ఇంకొకళ్ళు ఇంకొక భాగం, ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి అని స్పష్టంగా చెప్పాడు. అంటే జిల్లా కలెక్టర్ని తన పక్కనే కూర్చోబెట్టుకుని జిల్లాలో ఉన్నంతసేపు ప్రతి ఒక్క అంశం మీద కూడా జిల్లా కలెక్టర్ నుంచి సలహాలు పొంది, అది ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ఇష్యూలు కావచ్చు, ప్రజలు నేరుగా తీసుకొచ్చిన సమస్యలు కావచ్చు, జిల్లా యంత్రాంగాన్ని ఒక రకమైన సమావేశపరిచి ఆయన అందరినీ రివ్యూ చేసిన సమయం కావచ్చు, అన్ని వేళల జిల్లా కలెక్టర్ని మాత్రం పక్కన కూర్చోబెట్టుకుని గొప్ప సాంప్రదాయం ఇది. తదనంతరాన ఇది నెమ్మదిగా ఆవిరైపోయిందండి. ఇవాళ జిల్లా కలెక్టర్ గారి కారు ముఖ్యమంత్రి గారి జిల్లాకు వస్తే అది ఎక్కడో 6వ కారు 5వ కారు కింద వెనకాల ఎక్కడో ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారు పరిగెత్తుకుంటూ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి గారు కలిసి ఆయన ఆ సమయంలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఆయన మళ్ళీ కారు ఎక్కేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదండి. ఒక జిల్లాకి కలెక్టర్ గారిని ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన నిర్వర్తించడానికి ముఖ్యమంత్రి కూడా సహాయపడాలి, ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు కూడా సహాయపడాలి, మంత్రులు కూడా సహాయపడాలి. అప్పుడు జిల్లా యంత్రాంగం ఆ జిల్లా కలెక్టర్ గారికి సహాయపడుతుంది. లేకపోతే జిల్లా అస్తవ్యస్తంగా ఉంటుంది. మనం చాలా సంఘటనలు ఆ విధంగా చూసాం. అది నేను నేదురుమల్లి గారి ప్రవర్తన నియమావళిలో నాకు అది కనిపించిందండి.